పట్టరా పసుపు జెండా, పట్టరా పసుపు జెండా, ప్రతి పట్టణం పల్లెలో ఎగిరే జెండా, తెలుగోళ్ళకు ఈ జెండా అందాదండా, మిగతా జెండాలన్నీ దండగ రాకుండా, పట్టరా పట్ట పక్కనే ఉండమ్మా, మీరా పక్కన వెళ్ళండి. సార్ ఇంటికి వస్తాడు, లోపలికి వస్తాడు, మీరు వెళ్ళండి. భూమి ఆదేశం నమో నమామి ఆదేశం ఎందువల్లంటే ఈరోజు తీపనూరు గ్రామంలో ప్రచారానికి వచ్చినప్పుడు ఇంతమంది మహిళలు మాకు స్వాగతం పలికినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే మీ అందరికైతే ఒకటి చెప్పాలి, పోయినసారి అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఉత్తరిస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు బతుకులు మారుస్తారని చెప్పి అందరూ కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేశారు. వేసిన తర్వాత మీ గ్రామంలో నేనున్నప్పుడు వేసిన సిమెంట్ రోడ్లు తప్ప ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎక్కడ సిమెంట్ రోడ్లు వేశారా చెప్పండి. మీరే మనస్ఫూర్తిగా గుండె మీద చేసుకుని చెప్పండి. నేనున్నప్పుడు చేసిన పనులు తప్ప వాళ్ళు ఏమైనా చేశారా? చేయలే. అట్లాగే మీకు గుర్తుందో గుర్తులేదో, గతంలో ఒక యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ, స్కూల్ పిల్లలకి యాక్సిడెంట్ జరిగింది. ఆ రోజు కూడా ఇదే సునీల్ కుమార్ మా వీరాస్వామికి కానీ ఇలాగ వచ్చాడు ఆయన, వాళ్ళ బిడ్డలు కూడా రాగయ్య ప్రభాకర్ వాళ్ళందరి బిడ్డలను కూడా నేనే చదివించాను సొంత డబ్బులు ఇచ్చి. ఇందులో చెప్తానంటే ఈ ఊరితో మాకు అటువంటి సంబంధం ఉందమ్మా. ఎందుకంటే నేను లోకల్ అమ్మా, నేను ఎక్కడోండి, నేను గూడూరుని. మీరు నన్ను కాదని చెప్పి పోయినసారి ఎక్కడోళ్ళకు వేసి గెలిపించారు, కానీ వాళ్ళు ఎప్పుడైనా మీకు వచ్చి కనిపించారమ్మా? ఆ రోజు ఓట్లు వేయడం వాళ్ళు ఎవరన్నా మీకు వచ్చి మీ పనులు అడుగుతున్నారమ్మా? ఈరోజు ఇక్కడ రావడం మన గ్రామస్తులందరూ కూడా రాగయ్య కానివ్వండి, మా వెంకటేశ్వరులు కానివ్వండి, ముఖ్యంగా మీ ఊర్లో సమస్యల్ని ప్రస్తావించారమ్మా. రోడ్డు ఇది అవసరము, చాలా ఇబ్బందికరంగా ఉంది, రోడ్డు శాంక్షన్ చేయమని చెప్పారమ్మా. రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీ అందరి ధర్మాన ముఖ్యమంత్రి అవుతాడు, మీరు అందరూ ఆశీర్వదిస్తే నేను కూడా ఎమ్మెల్యేని అవుతాను, ఖచ్చితంగా రోడ్డు వేయిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నానమ్మా. అట్లాగే తల్లి నీళ్ల ప్రాబ్లం చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ ఊర్లో, అది కూడా చెప్పారు, అందుకు తీసుకొచ్చారు. ఖచ్చితంగా గతంలో కూడా నేను నీటికి డబ్బులు ఇచ్చా, అది ఏమైందో నాకు తెలియదు. గతంలో కూడా చేసా, పైప్ లైన్ ఇచ్చా నేను. కానీ ఈసారి ఖచ్చితంగా పక్కాగా ఈసారి మీ అందరూ కూడా సూపర్ 6లో కూడా ఈ యొక్క మంచినీళ్ళు కూడా అందరికీ ఇవ్వమని చెప్పి కూడా బాబు గారు కూడా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ కూడా మంచినీళ్ళు ఏర్పాటు చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను తల్లిరా. అట్లాగే రోడ్డు చేసాం కానీ పక్కన కాలువలు కట్టకపోయినాం. ఈసారి ఆ కాలువలన్నీ కూడా మేము కట్టామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే తల్లిరా, మీకు అందరికీ బీసీలు అందరూ ఈ గ్రామంలో మీ అందరికీ తల్లి చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాడమ్మా. మీకు 50 సంవత్సరాలకే మీ అందరికి కూడా 4,000 రూపాయలు పెన్షన్ అమ్మా. ఒకసారి ఆలోచించాడు తల్లిరా. అట్లాగే తల్లి మీ ఇంట్లో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఆడబిడ్డలు ఎంతమంది ఉంటే అంతమందికి నెలకి 1500 ఇస్తాడమ్మా. అంటే అందరికీ పెన్షన్ వస్తాయమ్మా, ప్రతి ఒక్కరి పెన్షన్ వస్తాయి. 59 సంవత్సరాలు దాటితే 60 సంవత్సరం వస్తే పెన్షన్ ఇస్తారమ్మా. ఎంత ఇస్తారు చెప్పండి అమ్మా పెన్షను? ఎంత వెళ్ళారు చెప్పండి, ఇప్పుడు ఎంత ఇస్తున్నారా? చంద్రబాబు నాయుడు ఇస్తే ఎంతమ్మా? 4,000 తల్లి బాబు గారు ఇస్తే. ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ గారు చెప్పారమ్మా, ఏం చెప్పారంటే పెన్షన్ అంటే ఆయన 3,000 నుంచి 3,500 పెంచాడంట, అది కూడా విడతల వాడంట. అంటే 100 రూపాయల పెన్షన్ని 200 చేశారు, 200 పెన్షన్ని 2,000 చేశాడు బాబు గారు.
ఏమ్మా ఆ 2000 పెన్షన్ ఆయన ఏం చెప్పాడు మనకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు, నేను గెలిస్తే 3000 చేసేస్తాను అన్నాడు. చేశాడమ్మా, ఇప్పుడు చేశాడు 5 సంవత్సరాలకి 250 250 250 250 అంట, ఇప్పటికీ 3000 చేశాడమ్మా. బాబు గారు ఆ రోజు 200 నుంచి 2000 చేశాడు, మళ్ళీ ఈరోజు 3000 నుంచి 4000 చేస్తాడమ్మా. కాబట్టి ఆలోచించండి, ఏది మెరుగు, అది మెరుగా ఇది మెరుగా. అట్లాగే తెల్లరా మీ అందరికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు అమ్మా, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అమ్మా మీ అందరికి కూడా. అట్లాగే తల్లి మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 అమ్మా సంవత్సరానికి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఏం చెప్పారు మనకు ముందు, అమ్మా నేను కూడా మీకు అమ్మ ఒడి ఇస్తానమ్మా, ఎంతమంది బిడ్డలు ఇస్తా అన్నాడు. తను గెలిచిన దేవన్నాడా, తూచి నేను అబద్ధం నేను మర్చిపోయినాను, ఒక్కరికే ఇస్తా అన్నాడు. అది ఎంత ఇస్తావా అంటే 15,000 ఇస్తాడు. ఇప్పుడు ఎంత ఇస్తున్నాడమ్మా, 13,000 ఇస్తున్నాడు. మాట తెప్పాడు కదమ్మా. రేపు బాబు గారు వస్తే తల్లి ప్రతి ఒక్కరికి ఇంట్లో ఒక బిడ్డ ఉంటే 15,000, 2 బిడ్డ ఉంటే 30,000, 3 బిడ్డ ఉంటే 40,000, 5 ఉంటే 60,000. కాబట్టి తల్లి కండిషన్స్, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కండిషన్స్, మీకు కానీ స్కూటర్ ఉంటే అమ్మఒడి కట్టు, కరెంటు బిల్లు కానీ ఎక్కువ వస్తే అమ్మఒడి కట్టు, పొలం ఉంటే అమ్మఒడి కట్టు. రేపు మనందరికీ అమ్మఒడి చంద్రబాబు నాయుడు ఇస్తారని చెప్పి మీకు తెలియజేస్తాను తల్లారా. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి. మీ ఇంట్లో ఎవరైనా చదువుకున్న బిడ్డలు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉద్యోగం వచ్చేంతవరకు తల్లి నెలకి 3,000 రూపాయలమ్మా యువకుల నిధి కింద ఇస్తాడమ్మా. అలాగే ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాలు ఫిలప్ చేస్తాడమ్మా చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే తల్లి జగన్మోహన్ రెడ్డి నేను గెలవడం మెగా డిఎస్సీ ఫిలప్ చేస్తానని చెప్పాడమ్మా, ఇంతవరకు చేయలే. రేపు బాబు గారు గెలిచిన తర్వాత మొదటి సంతకం మెగా డిఎస్సీ మీదమ్మా. అంటే చదువుకున్నటువంటి టీచర్స్ చాలామంది నిరుద్యోగులు ఉన్నారమ్మా, వాళ్ళందరూ కూడా ఉపాధి ఉద్యోగాలు వస్తాయని చెప్పి నేను తెలియజేస్తాను తల్లులారా. కాబట్టి అమ్మా ఈరోజు ఎన్నెన్నో మాటలు చెప్పాడు, అందరూ నెట్టాడు పూచాడు. మందు ఎత్తేస్తానండమ్మా, ఏం తల్లి మందు ఎత్తేస్తానడా, గెలిస్తే ఎత్తాడా మందు ఎత్తడం పోదమ్మా, బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి. అవతల 70 రూపాయల క్వార్టర్ని 200 150 చేశాడు. ఆలోచించండి, ఆ రోజు మీకు మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఎందుకు వేసారు రోడ్లు మీరు, అవన్నీ చేస్తారని వేశాడు. చేశాడా, ఎక్కడ చేయలే. మందు బాండ్ని బ్యాంకుల్లో కుదరబెట్టి అప్పు తీసుకున్నాడమ్మా, చివరికి సచివాలయాన్ని కూడా కుదరబెట్టాడమ్మా. రేపు మళ్ళీ ఎన్నిసార్లక మీ ఆస్తుల పైన కనబడిందమ్మా. మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీకు ఒరిజినల్ ఇదమ్మా, మీకు డూప్లికేట్ ఇస్తారు, అంటే జెరాక్స్ పేపర్ ఇస్తారు. అది దేనికి పనికి రావు, ఒరిజినల్ ఆయన దగ్గర ఉంటాయి. ఎందుకని ఆయన గెలిస్తే అవన్నీ కూడా తాగడిపోయి అప్పు తీసుకుంటాడు. కాబట్టి మీరు ఆలోచించిన తల్లారా, మనందరం కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎస్సీ ఎస్టీల పార్టీ తెలుగుదేశం పార్టీ, నందమూరి తారక రామారావు గారు మన కోసం ఈ పార్టీని పెట్టాలని చెప్పి మీకు తెలియజేస్తాను తల్లులారా. ఎందువల్ల చెప్తున్నాడు తల్లి, బీసీ రిజర్వేషన్స్ నందమూరి తారక రామారావు గారు, మహిళలకి ఆస్తిలో సమాన హక్కు నందమూరి తారక రామారావు గారు, అలాగే 2 రూపాయల కిలో బియ్యం నందమూరి తారక రామారావు గారు. అలాగే తల్లి ఇంతకుముందు ఎవరన్నా చనిపోతే మన ఇంట్లో అప్పటికప్పటికి బీమా మిత్రులు వచ్చి 5,000 రూపాయలు ఇచ్చి తర్వాత అమ్మ నేను మాట్లాడతా మళ్ళీ మీతో తల్లి చంద్రన్న బీమా ఈరోజు ఉందమ్మా. చంద్రన్న బీమా ఎత్తేసాడు, లేదు. ఈరోజు చనిపోతే 5 పైసలు ఇచ్చే పరిస్థితి దిక్కు లేదు మనకి. అట్లాగే తెల్లులరా, ముఖ్యంగా జయ భోగానాథ చంద్రన్న, జయమన్నది నీ నీడైనన్నా, సలాము స్వర్ణాంధ్ర శ్రామికుడా, సాటిలేని అమరావతి శ్రామికుడా. యువగళం కదిలింది అది కదిగో జనస్వరం, యువగళం వస్తుంది. జై లోకేష్, జై జై లోకేష్, కదిలే విజయమిక తథ్యం. ప్రతిపక్షం
స్థానానికి గూడూరు శాసనసభ నియోజకవర్గ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న మీవాడు మనవాడు మన అందరి వాడు మనకు అనుకూలమైన వాడు అందరికీ ఎల్ల వేళలా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి స్థానికుడు డాక్టర్ శ్రీ భాష్యం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈనాడు మన గూడూరు శాసనసభ స్థానానికి అసెంబ్లీ సీటుకు పోటీ చేస్తూ ఉన్నారు. ఆశీర్వదించి మన గూడూరు మన సునీల్ సైకిల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించ ప్రార్థన. మన లోకల్ క్యాండిడేట్ అండి భాష్యం సునీల్ కుమార్, గూడూరు నివాసి, పుట్టింది గూడూరు, పెరిగింది గూడూరు, చదివింది గూడూరు, ఉండేది గూడూరు, స్థానికుడు, అందరికీ సుపరిచితుడు, అందుబాటులో ఉండేవాడు. ఆలోచించి ఓటేసి గెలిపించుకుంటే మన నియోజకవర్గం తప్పకుండా అభివృద్ధి సాధించగలుగుతుంది. ఎందుకనంటే ఈనాడు బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ, సూపర్ 6 అద్భుతమైనటువంటి పథకాలు, యువతకు 20
ఒకవైపు, తెలుగు జనుల కోసం అభివృద్ధివాదం ఒకవైపు, మనమంతా ఎటువైపు దేశడానికి, మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి పరీక్షా సమయమిది తెలుగు జాతికి, ఎవరి పక్షమో మనం తెలుపడానికి. మంచి చేయబోయిన అడుగుమయమిది తెలుగు జాతికి. చంద్రబాబు వస్తున్నాడు, మన పల్లెకి మన గణపతి, మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాట చేస్తున్నాడు. అమ్మలార అక్కలార అన్నలార తమ్ముళ్ళార రండి రండి, ఇదే మంచి అవకాశం. మనసు విప్పి చర్చిద్దాం మన అందరి క్షేమం కోసం. వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు